జాతీయ ఐక్యతా దినోత్సవం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 3 ఏళ్లుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. భారత్కు మాత్రమే సొంతమైన భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పే వేడుక. అసలెందుకీ ఐక్యతా దినోత్సవం? సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఐక్యతా దినంగా గుర్తించడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి ఈ ఐకమత్య పండుగకు ఉన్న సంబంధం ఏంటి? श्रेष्ठ भारत एकता का स्मारक है और एकता का संदेश है कि भाषा अनेक, भाव एक, राज्य अनेक, राष्ट्र एक, पंथ अनेक, लक्ष्य एक, बोली अनेक, स्वर एक, रंग अनेक, तिरंगा एक, समाज अनेक, भारत एक, रिवाज अनेक, संस्कार एक, योजना अनेक, मकसद एक, कार्य अनेक, संकल्प एक, राह अनेक, मंजिल एक, पहनावा अनेक, प्रतिभा एक, चेहरे अनेक, मुस्कान एक। ये एकता का संदेश लेकर के हम चले। और भाइयों बहनों, ये भारत की विशेषता है, विविधता में एकता, यही भारत की विशेषता है। ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మార్మోగిన నమో మంత్రం. రాజకీయాలన్నీ ఓటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న కాలంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఈ నినాదం అశేష జనభారతాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. అదే సమయంలో మోదీని విచ్ఛిన్నకర శక్తిగా చూపేందుకు ప్రత్యర్థులు చేసిన విమర్శల దాడి మోదీ నినాదంలో నిజమెంతోనని అందర్నీ ఆలోచింపజేసింది. ఇదంతా జరిగి 2 ఏళ్లు దాటిపోయింది. అనుమానాల తెర పూర్తిగా తొలగిపోయింది. ప్రత్యర్థుల వ్యతిరేక గళం మూగపోయింది. నవభారత నిర్మాణం దిశగా యావత్ దేశం ఒక్కటై ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. అందరితో కలిసి అందరికీ ప్రగతి. ప్రధాని నరేంద్ర మోదీ నమ్మిన సిద్ధాంతం ఇది. ప్రగతి ఫలాన్ని ప్రతి ఒక్కరికి చేర్చే లక్ష్యంతో వ్యవస్థాగతంగా ఎన్నో చర్యలు చేపడుతున్న ఆయన ప్రజల మనస్తత్వంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా కీలక వ్యూహాలు అమలు చేస్తున్నారు. పరిశుభ్రతపై ప్రజల ఆలోచన ధోరణిని మార్చడమే ధ్యేయంగా 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రారంభించారు. అదే బాటలో భిన్నత్వంలో ఏకత్వం మంత్రాన్ని చాటి చెప్పే దిశగా మరో బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అశేష జనభారతంలో ఐక్యతా స్ఫూర్తిని రగిలించడమే లక్ష్యంగా జాతీయ స్థాయి కార్యక్రమం తలపెట్టారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31ని ఐకమత్యానికి గుర్తుగా జరుపుకోవాలని నిర్ణయించారు. తద్వారా వందలాది సామంత రాజ్యాల్ని స్వాతంత్ర్యానంతరం భారతంలో విలీనం చేసిన భరతమాత ముద్దుబిడ్డకు సముచిత గౌరవం ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. मैं बचपन में जब इतिहास पढ़ा उस समय से मेरे मन में ऐसा लग रहा है भाई इनके साथ अन्याय हुआ. सरदार पटेल जी देश का पहले प्रधानमंत्री बने तो देश का भविष्य और भी अच्छा होते थे, ऐसा मेरा मन में था. आज़ादी के पहले 18 में से 15 कांग्रेस प्रदेश अध्यक्षों ने सरदार पटेल जी का नाम प्रधानमंत्री के लिए दिया, मगर गांधी जी ने उनको कहा आप नेहरू जी का नाम प्रस्ताव करो, तो पटेल जी ने नेहरू जी का नाम प्रस्ताव किया, वो हो गया. मगर आज़ादी के बाद भी ऐसी महान व्यक्ति को जितना इम्पोर्टेंस मिलना चाहिए उतना इम्पोर्टेंस दिया नहीं. तो इसलिए हमारा सरकार ने तय किया ऐसी महानुभाव का जीवन बाकी के लिए प्रेरणादायक होना चाहिए. नया पीढ़ी को ये बताना चाहिए, जनता में जागरूक पैदा करना इन विषयों के बारे में. इसलिए आज हमने राष्ट्रीय एकता दिवस सरदार पटेल जी का जन्मदिन हर एक साल मनाना चाहिए सरकार के. ఏడాదిలో ఎంతో మంది ప్రముఖుల జయంతులు వర్ధంతులు అన్నింటి లక్ష్యం ఒక్కటే, దేశానికి ఎనలేని సేవ చేసిన ఆ మహనీయుల త్యాగాల్ని గుర్తు చేసుకోవడం, వారి సిద్ధాంతాల నుంచి స్ఫూర్తి పొందడం. అయితే సర్దార్ పటేల్ జయంతిని నవభారత నిర్మాణంలో ఓ సోపానంలా మలిచేందుకు వ్యూహం రచించారు ప్రధాని మోదీ. గుజరాత్లో భారీ విగ్రహం ఏర్పాటు ద్వారా సర్దార్ పటేల్ స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి చాటదలిచిన నరేంద్రుడు ఐక్యతా దినోత్సవం ద్వారా ప్రతి భారతీయుడిలో దేశభక్తిని ఉప్పొంగించే
భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఐక్యతా పరుగు పేరిట ఊరు వాడా ఏకం చేస్తూ ప్రజల్లోకి ఐకమత్యం మంత్రాన్ని బలంగా తీసుకువెళ్లేందుకు 3 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. कभी कभी जब हम रामकृष्ण परमहंस को देखते हैं तो लगता है कि स्वामी विवेकानंद के बिना रामकृष्ण परमहंस अधूरे लगते हैं। वैसे ही जब महात्मा गांधी को देखते हैं तो लगता है कि सरदार साहब के बिना गांधी भी अधूरे लगते हैं। ये एक अटूट नाता था, ये अटूट जोड़ी थी। हम कल्पना कर सकते थे कि देश के आजादी आंदोलन के अलग अलग पड़ाव में महात्मा गांधी के साथ रह करके सरदार साहब की कितनी अहम भूमिका रही थी। और आजादी के बाद सरदार साहब का लाभ देश को बहुत कम मिला, बहुत कम समय तक हमारे बीच रहे, लेकिन इतने कम समय में सरदार साहब ने अंग्रेजों के सारे सपनों को धूल में मिला दिया था, चूर चूर कर दिया था। अंग्रेज चाहते थे कि देश आजाद होने के बाद सैकड़ों टुकड़ों में बिखर जाए, लेकिन सरदार साहब ने अपनी कूटनीति के द्वारा, अपनी दीर्घ दृष्टि के द्वारा, अपने लोखंडी मनोबल के द्वारा 550 से भी अधिक रियासतों को एक सूत्र में बांध दिया। చరిత్రను మర్చిపోయిన వారు చరిత్రను సృష్టించలేరు. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ప్రధాని నరేంద్ర మోదీ స్వతంత్ర భారత నిర్మాణంలో ఎనలేని పాత్ర పోషించిన వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నారు. ఇదే బాటలో పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆ మహానుభావుల త్యాగాల్ని నేటి తరాలకు తెలియజెబుతూ వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణం దిశగా ముందుకు సాగుతున్నారు. एक प्रकार से आज जब हिंदुस्तान देख रहे हैं, वो एक भारत का सप्रदृष्टा, उसके नियंता सरदार पटेल को देश कभी भूल नहीं सकता है। शताब्दियों पहले इतिहास में चाणक्य का उल्लेख इस बात के लिए आता है कि उन्होंने अनेक राजे रजवाड़ों को एक कर करके एक सपना लेकर के राष्ट्र के पुनरुद्धार का सपना देख करके सफल प्रयास किया था। चाणक्य के बाद उस महान काम को करने वाले एक महापुरुष थे, वो सरदार वल्लभ भाई पटेल थे। జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు అర్పించడానికి మాత్రమే పరిమితం చేయడం లేదు ప్రధాని నరేంద్ర మోదీ. కశ్మీర్లో అనిశ్చితి చెలరేగడం, అసహనంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగడం వంటి ప్రస్తుత పరిస్థితుల్లో యావత్ దేశం ఏకతాటిపై నడవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమాన్నొక అవకాశంగా మలుచుకుంటున్నారు. सरदार साहब एकता के लिए जिए, एकता के लिए जूझते रहे, एकता की उनकी प्राथमिकता के कारण कईयों की नाराजगी के शिकार भी रहे, लेकिन एकता के मार्ग को कभी छोड़ा नहीं। लेकिन उसी सरदार की जन्म जयंती पर हजारों सरदारों के परिवारों को श्रीमती गांधी की हत्या के बाद मौत के घाट उतार दिया गया। एकता के लिए जीवन भर जीने वाले उस महापुरुष के जन्मदिन पर ही और सरदार के ही जन्मदिन पर सरदारों के साथ जुल्म, इतिहास का एक पन्ना हम सबको पीड़ा देता है। लेकिन इन संकटों के बीच में भी एकता के मंत्र को लेकर के आगे बढ़ना है। विविधता में एकता, यही देश की ताकत है। हर पीढ़ी का एक दायित्व है, हर सरकारों की जिम्मेवारी है कि हम देश के हर कोने में एकता के अवसर खोजें, एकता के तत्व को उभारें। बिखराव वाली सोच, बिखराव वाली प्रवृत्ति से हम भी बचें, देश को भी बचाएं। सरदार साहब ने हमें एक भारत दिया, हम सबका दायित्व है श्रेष्ठ भारत बनाना। एकता का मूल मंत्र ही श्रेष्ठ भारत का मजबूत नींव बनाता है।